కానీ మా అన్నయ్య దాని మైకంలో ఎందుకు పడ్డాడో తెలియడం లేదే. రుద్రపతి, పాపం వాళ్లే మనసు కుంగిపోయి కొండంత బాధలో ఉంటే నువ్వు ఇంకా కాకిలా పొడుచుకు తింటావేంటి? కాదంబరి, ఇంకా ఆపండి. రే తారక్, సంతోషమేనా? ఇప్పుడు నీకు సంతోషమేనా? ఈ కీర్తి ప్రతిష్టలన్నీ మా ప్రియమైన తల్లిగారికే. ఎచ్చి ఆపరా. చూసావు కదా, చూసావుగా, నా కళ్ళ ముందు నిలబడి మాట్లాడడానికి భయపడే వాళ్ళంతా వేలెత్తి చూపుతున్నారా? దీనంతటికి నువ్వేరా కారణం. హా, ఎందుకురా, ఎందుకు ఇలా చేశావు? కాదంబరి, కోప్పడకుండా నేను చెప్పేది కొంచెం విను. ఏం వినాలి? దీనికి మించి ఏం వినాలి అంటారు? అన్నిటికీ కారణం మీరు మాత్రమే. చూశారు కదా, దొరగారు నా మీద పగ తీర్చుకోవడానికి వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకుంటున్నాడు. ఎందుకురా, ఎందుకు? నా మీద పగ తీర్చుకోవడానికి నీకు వేరే దారే దొరకలేదా? ఇదే దొరికిందా? రే రే, నువ్వు నా కడుపునే పుట్టావా? అసలు నువ్వు నా కొడుకువేనా? చెప్పరా, చెప్పు. ఈ భద్రయ్య వాడి కూతురు ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెట్టారో ఆ నిమిషమే నా సంతోషం అంతా ఆవిరైపోయింది.